నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోళ్ల వైరస్ సోకిన ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో బాగా ఉడికించిన కోడి మాంసం గుడ్లను తినవచ్చు. వేల్పూర్లో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. త్వరలో నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభల్లో వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి ఎమ్మెల్సీగా పేరాబత్తులను గెలిపించాలని విజ్ఞప్తి. వృద్ధుల సంరక్షణ బాధ్యత పిల్లలదే. తణుకు సీనియర్ సిటిజన్ సభలో విద్యార్థులకు సూచించిన హెల్పేజ్ ఇండియా కోఆర్డినేటర్ పుష్పాంజలి. తాడేపల్లిగూడెం మండలం కడియద్ద రాజయోగ శిక్షణ పొందుతున్న 30 మందికి సన్మానం. సందేశమిచ్చిన కోస్తా ఆంధ్ర సబ్ జోన్ డైరెక్టర్ సవితా బెహన్. బర్డ్ ఫ్లూ పాజిటివ్ పై తాడేపల్లిగూడెం మండలంలో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం. రెడ్ జోన్ పరిధిలో పెద్ద తాడేపల్లి గ్రామం. రోడ్డు భద్రతా నియమాలను విధిగా పాటించాలి. వాహనదారులకు రాజమండ్రిలో హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చినరాముడు. శాసన మండలి ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళిని విధిగా అమలు చేయాలి. ఏలూరు వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించిన ఎన్నికల పరిశీలకురాలు సునీత. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 8 మంది నామినేషన్ల ఉపసంహరణ. ఏలూరులో వివరించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. కోళ్ల వైరస్ సోకిన ప్రాంతాలు మినహా ఇతర ప్రదేశాల్లో నిరభ్యంతరంగా బాగా ఉడికించిన కోడి మాంసం గుడ్లను వినియోగించవచ్చని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. తణుకు నియోజకవర్గ పరిధిలో వేల్పూరు గ్రామాన్ని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ఈ షెడ్లలో ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోళ్ల పూడ్చివేత పనులను చూశారు. ఈ ప్రక్రియ నిర్వహణకు పశుసంవర్ధక శాఖ వైద్యులతో కూడిన 22 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. బర్డ్స్ ఎఫెక్ట్ అయ్యి డెత్ అవ్వడం జరిగింది. అక్కడ ఇన్స్టిట్యూట్లో కూడా భోపాల్ ఇన్స్టిట్యూట్లో కూడా ఇది బర్డ్ ఫ్లూ అని చెప్పి డిక్లేర్ అవ్వడంతో యాజ్ పర్ ది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తగు చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. 21 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ రావడం జరిగింది. ప్రతి టీము ఒక డాక్టర్ ప్లస్ 5 అసిస్టెంట్స్ తోటి ఇక్కడ ఇంచుమించు 120 మంది డాక్టర్స్ టెక్నీషియన్స్ అంతా కూడా ఈ కల్లింగ్ ఆపరేషన్స్ కూడా రావడం జరిగింది. ఈ కల్లింగ్ ఆపరేషన్ అంతా కూడా యాజ్ పర్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ డిఫైన్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాలో అయ్యి చేయడం జరుగుతుంది. ఇక్కడైతే అవసరమైన లైమ్, బ్లీచ్, తర్వాత పిట్స్ తావడానికి జేసీపీసీ ఇవన్నీ కూడా లోకల్ మున్సిపల్ కమిషనర్స్ గ్రామ పంచాయతీ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత టౌన్లో కానీ ఇక్కడ కానీ అన్నీ కూడా బయోఫెన్సింగ్ అంతా పాటించడం జరుగుతుంది. ఇప్పుడు బర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ బర్డ్స్ని 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్న బర్డ్స్ ఇప్పుడు 20,000 వరకు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా కల్లింగ్ ఆపరేషన్ చేసి చంపివేయడం జరుగుతుంది. చంపివేసి వాటిని యాజ్ పర్ ప్రొసీజర్ పిట్స్లో పాతి పెట్టేస్తారు. లైమ్ బర్డ్స్ ఈ లేయర్స్ కింద వేసి ఆ పిట్స్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఫామ్స్లో ఖాళీ అయినాయో వితిన్ 1 కిలోమీటర్లో 5 ఫామ్స్ ఉన్నాయని చెప్పేసి ఉన్నాయండి. ఆ 5 ఫామ్స్లో కూడా బర్డ్స్ తీసేసిన తర్వాత కంప్లీట్ డిస్ఇన్ఫెక్టెంట్ ఫార్మాల్డిహైడ్, సోడియం హైపోక్లోరైడ్, పొటాషియం పర్మాంగనేట్ ఇవన్నీ కూడా డిస్ఇన్ఫెక్టెంట్స్ పెట్టి క్లీన్ చేయడం జరుగుతుంది. ఈవెన్ బర్డ్ ఫెదర్స్ కూడా లేకుండా ఫైర్ గన్స్ తోటి వాటిలన్నింటినీ కూడా క్లియర్ జరుగుతుంది. అట్లాగే విలేజెస్లో కూడా టౌన్లో అంతా కూడా శానిటేషన్ మెజర్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాము. తర్వాత మెడికల్ అండ్ హెల్త్ నుంచి ర్యాపిడ్ టీమ్స్ అన్ని ఫామ్ చేసి టైం టు టైం సర్విలెన్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎట్లా ఉండదు అనేది. జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భాను, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె మురళీకృష్ణ, జిల్లా ఇన్ఛార్జ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి భానునాయక్, తహసీల్దార్ డివివిఎస్ అశోక్ వర్మ, ఎంపీ డిఓఆర్ లోహిత్ జయసాగర్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన నిరుద్యోగులకు భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరపున పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించాలని కోరుతూ నియోజకవర్గ పరిధిలోని దువ్వ, రేలంగి గ్రామాల్లో గురువారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న వారి తరపున సమర్థవంతంగా పనిచేసే
పేరబత్తులను శాసనమండలికి పంపించే విధంగా ఓట్లు వేయాలని కోరారు. కాగా ఎన్నికల్లో అన్నదాతలకు ఇచ్చిన మాట ప్రకారం ధాన్యం విక్రయించిన 12 గంటల లోపే రైతుల ఖాతాలో తమ ప్రభుత్వం నగదు జమ చేసినట్లు ఆయన చెప్పారు. ఇచ్చిన హామీలన్నింటినీ సంపూర్ణంగా పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్తశుద్దితో కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ మంచి పరిపాలన కొనసాగించేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కూటమి పక్షాన్ని నిలబడాలని పట్టభద్రులకు రాధాకృష్ణ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మండల స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. తేదీ జరిగేటటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజశేఖరం గారికి మద్దతుగా ఇంటింటికి వెళ్ళి గ్రాడ్యుయేట్ ఓటర్స్ని కలిసి వారి ఓటుని అభ్యర్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా బాగున్నాయని ఆనందం వ్యక్తం చేస్తూ వారందరూ కూడా రాజశేఖరం గారికి మద్దతు తెలియజేసే విధంగా ఏ ఇంటికి వెళ్ళినా సరే మహిళలు కానీ, ఉద్యోగస్తులు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైతే చదువుకున్న వారు ఉన్నారో వారందరూ కూడా ముక్త కంఠంతో మరలా రాజశేఖరం గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తామని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సమస్యల్ని గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎదుర్కొన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 8 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు కూటమి పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా మంచి జరుగుతుంది, అంతా కూడా ఒక మంచి ప్రభుత్వం ఏర్పడటం సంతోషంగా ఉందని అందరూ కూడా చెప్తున్నారు. అంటే భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు దానికి సంబంధించినటువంటి ఇసుక సమస్య పెద్ద సమస్యగా ఉండేది. ఈరోజు ఇసుక కూడా అందుబాటులోకి వచ్చి అందరికీ కూడా ఈరోజు దొరకడం, అందుబాటులో ఉన్నటువంటి ధరలకు కూడా దొరకడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు రైతులకు సంబంధించి ధాన్యం సేకరణలో ఈరోజు ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా 12 గంటల్లో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఈ ఎన్నికల్లో రాజశేఖరం గారి గెలుపు ఇప్పటికే నిర్ణయం అయిపోయింది. యువత భవిష్యత్తే లక్ష్యంగా యువతని అన్ని విధాలుగానే ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో కేవలం విద్యా బోధనే కాకుండా విద్యార్థులకు సేవాభావాన్ని కూడా అలవాటు చేయాలనే లక్ష్యంతో తణుకు ఆదిత్య స్కూల్ ఆధ్వర్యంలో ఎరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామంలో మొత్తం సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్న షుగర్ వ్యాధి వల్ల వచ్చే నష్టాలను ప్రచారం చేశారు. ఈ మేరకు ఇంటింటికి వెళ్లి ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పాటించవలసిన ఆహార నియమాలను విద్యార్థులు వివరించి అవగాహన కలిగించారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమాన్ని స్థానిక నాయకులు అభినందించారు. వయసు మీరిన పెద్దల ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకుని సహాయం చేయవలసిన బాధ్యత పిల్లలదేనని హెల్పేజ్ ఇండియా కోఆర్డినేటర్ బద్దుల పుష్పాంజలి స్పష్టం చేశారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంపల్స్ సిద్ధార్థ డిగ్రీ కళాశాల విద్యార్థులకు గురువారం నిర్వహించిన అవగాహన సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. మీకు టైం దొరికినప్పుడు ఏదన్నా ఒక ఓల్డేజ్ హోమ్లో టైం స్పెండ్ చేయండి. ఇప్పుడు మనకు దగ్గరలో తణుకు దగ్గరలో స్నేహ సంధ్య ఓల్డేజ్ హోమ్ ఒకటి ఉంది. అలాగే తాడేపల్లిగూడెం దగ్గర మనకి గణపతి సచ్చిదానంద ఆశ్రమం ఒకటి ఉంది. మీకు టైం దొరికినప్పుడు, బర్త్డేలు అయినప్పుడన్నా, ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడైనా కొంతసేపు వెళ్ళి, ఇన్ని రోజులు మనం ఎలా చూస్తున్నాం, పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఏదైనా పిల్లలు అనాథాశ్రమంలో ఉన్నారంటే వాళ్ళని అడాప్ట్ చేసుకుని వాళ్ళని పెంచుకోవడానికి వెళ్తున్నారు. నేను అనుకోవడం ఏంటంటే, నా ఒపీనియన్, పెద్దవాళ్ళని అడాప్ట్ చేసుకోవాలి. మనం పెద్దవాళ్ళని దత్తత తీసుకుని వాళ్ళ మనవాళ్ళు మనవరాల్లాగా మనం వాళ్ళ ప్లేస్లో ఉండి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి ఒక్కరోజు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే సరిపోతుందండి. వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారంటే, వాళ్ళ చూపుల్లో మా మనవరాలు వచ్చిందేమో, నాకు తీసుకెళ్ళిపోవడానికి వచ్చిందేమో, ఏదో సినిమాలో చూపించినట్టు కాదు, రియల్ లైఫ్లో కూడా వాళ్ళు అలాగే ఉంటారు. కొంతమంది బ్యాగులు కూడా లగేజ్ రెడీగా ఉంటారు. నేను వెళ్ళిపోతానమ్మా, నేను ఇక్కడ ఉండడానికి రాలా, మా పిల్లలు వచ్చి తీసుకెళ్ళిపోతానని. అంటే వాళ్ళ మనసులో ఇంకా వాళ్ళ మీదే ఉంది. కాబట్టి ఏంటో మనం ఒక స్టేజ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా
మన తల్లిదండ్రుల్ని, మన గ్రాండ్ పేరెంట్స్ తోటి అట్లీస్ట్ సండే ఒక్క రోజైనా కనీసం వాళ్ళతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి. ప్రిన్సిపల్ కేఎన్వి రామ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, కార్యదర్శి ఎండి స్వాలిహా, అధ్యాపకులు బి విష్ణులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన 2025 జేఈ మెయిన్స్ ఫలితాల్లో తణుకు పట్టణ పరిధిలో అత్యున్నత పర్సంటైల్ సాధించిన శశి జూనియర్ కళాశాల విద్యార్థులను ఈ సంస్థ గురువారం అభినందించి సత్కరించారు. ముఖ్యంగా 99.24% దక్కించుకుని టౌన్ ఫస్ట్ సాధించిన కోడవెల్లి నాగరామచరణ్ తేజను, 99.5%తో ద్వితీయ స్థానం సాధించిన పాలకుర్తి అక్షయ్ను ప్రత్యేకంగా ప్రశంసించారు. మరో 7 కూడా 95% కన్నా అధికంగా సాధించిన వారికి కూడా సంస్థ ఇన్ఛార్జ్ నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్ ప్రశంసలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నల్లూరి రాఘవేంద్రరావు, అధ్యాపకులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం కడియొద్ద గ్రామంలో గల ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కేంద్రం 31వ వార్షిక మహోత్సవం గురువారం నిర్వహించారు. ఈ కేంద్రాల కోస్తాంధ్ర సబ్ జోన్ డైరెక్టర్ సవితా బెహాన్ ముఖ్య అతిథిగా పాల్గొని సందేశం ఇచ్చారు. గత 3 దశాబ్దాలుగా రాజయోగ శిక్షణ పొందుతున్న 30 మందిని ఈ సందర్భంగా సన్మానించారు. హాజరైన వారందరికీ కానుకలు అందజేశారు. రాజయోగ శిక్షణ ద్వారా ఈశ్వరీయ జ్ఞానం పొందితే మానసిక ప్రశాంతతతో కూడిన జీవితాన్ని పొందగలుగుతామని పలువురు బ్రహ్మకుమారులు వారి అనుభవాలను వివరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం కడియొద్ద సెంటర్ల ఇన్ఛార్జీలు బీకే దీప, బీకే రమాదేవి, కోఆర్డినేటర్ బీకే సుధాకర్లు పాల్గొన్నారు. खुशियों का मौसम आया है, मन का స్మైల్ ప్లీజ్. వచ్చా నవ్వడం. ఇప్పుడు ప్రకటనలు.